నల్లజింకల గుంపు అడవిలోకి వెళుతుంది కానీ ఎవరూ వాటిపై దాడి చేయరు ఎందుకంటే ఆ అడవిలో ఒక కఠినమైన నియమం ఉంది. ఎప్పుడైతే నీటి మట్టం రాయి కంటే కిందకు పడిపోతుందో అప్పుడు కరువు కాలం మొదలైనట్టు లెక్క. ఆ సమయంలో ఏ మాంసాహారి కూడా వేటాడకూడదు. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారు అడవి మొత్తానికి శత్రువు అవుతారు. అందుకే జంతువులన్నీ భయం లేకుండా ఒకే కొలంలో శాంతియుతంగా నీరు తాగుతుంటాయి. కానీ ఈ శాంతి ఎంతోసేపు ఉండదు. అకస్మాత్తుగా అడవికి రాజైన పులి అక్కడికి వస్తుంది. అది నీరు తాగడానికి రాలేదు, ఒక చిన్న బాలుడిని వేటాడడానికి వచ్చింది. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఆ బాలుడి తండ్రి ఆ పులి కన్ను పోగొట్టాడు. కానీ నీటి సంధి నియమాలు మరియు తోడేళ్ల గుంపు అక్కడ ఉండటం వల్ల పులి ఆ బాలుడిపై దాడి చేయలేకపోతుంది. కానీ వెళుతూ వెళుతూ తోడేళ్లను హెచ్చరిస్తుంది. ఎప్పుడైతే కరువు తీరి వర్షాలు పడతాయో అదే రోజు ఈ బాలుడిని చంపేస్తాను అని చెబుతుంది. కొద్ది రోజులకే వర్షాలు మొదలవుతాయి. కానీ పులి చెప్పిన మాటలు తోడేళ్ల మనస్సులో నాటుకుపోతాయి. పులిని ఎలా ఎదుర్కోవాలి అని తోడేళ్ల గుంపు ఆలోచిస్తుండగా ఆ బాలుడు ఆ మాటలు వింటాడు. తన వల్ల అందరూ ప్రమాదంలో పడ్డారని అర్థం చేసుకుంటాడు. అందుకే అడవిని విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతని గురువు మరియు రక్షకుడైన నల్లచిరుత ఆ బాలుడిని మనుషులు మాత్రమే కాపాడగలరని గ్రహించి మనుషుల గ్రామానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతాడు. తనను సొంత బిడ్డలా పెంచిన తోడేలు తల్లికి బాలుడు వీడ్కోలు చెప్పి బయలుదేరతాడు. వారు కొద్ది దూరం వెళ్లగానే నల్లచిరుత ప్రమాదాన్ని పసిగడుతుంది. బాలుడు తేరుకునే లోపే పులి వారిపై దాడి చేస్తుంది. బాలుడికి పారిపోయే సమయం ఇవ్వడం కోసం నల్లచిరుత తన శక్తి కొద్దీ పులితో పోరాడుతుంది. కానీ పులిని గెలవలేక కింద పడిపోతుంది. ఇప్పుడు పులి బాలుడిని తరుముతుంది. బాలుడు ప్రాణభయంతో పరిగెడతాడు. ఎదురుగా లోతైన లోయ ఉంటుంది. కానీ వెనక పులి ఉంది. అంతలో ఒక దున్నపోతుల మంద పులికి అడ్డు తగులుతుంది. దాంతో పులి తడబడుతుంది. ఆ సమయం చూసి బాలుడు లోయలోకి దూకేస్తాడు. చెల్లాచెదురైన దున్నపోతుల మధ్య నుంచి పులి మళ్లీ బాలుడిని చూస్తుంది. కానీ బాలుడు ఒక దున్నపోతు కొమ్ము పట్టుకుని ఆ మందతో పాటు క్షేమంగా తప్పించుకుంటాడు. తన వేట విఫలమైందన్న కోపంతో పులి తోడేళ్ల నాయకుడిని చంపి దాని శరీరాన్ని కొండపై నుండి కిందుకు పడేస్తుంది. ఈలోగా బాలుడు ఒక చిన్న ద్వీపం లాంటి ప్రాంతానికి చేరుకుంటాడు. అది అతనికి కొత్త ప్రదేశం. అక్కడ అతనికి పాము కుబుసం కనిపిస్తుంది. అది చాలా విశాలంగా ఉంటుంది. దాన్ని దాటుకుని ముందుకు వెళ్తాడు. వాతావరణం భయానకంగా మారుతుంది. కానీ తాను ఎవరి ప్రాంతంలోకి వచ్చాడో అతనికి తెలియదు. భయంతో వణుకుతుండగా ఒక భారీ కొండచిలువ అతని వైపు వస్తుంది. అది వెంటనే బాలుడిని మింగదు. ఆ కొండచిలువ కళ్లల్లో ఒక వింత మాయాశక్తి ఉంటుంది. బాలుడు దాని కళ్లల్లోకి చూడగానే సమ్మోహనానికి గురై తన గతాన్ని చూస్తాడు. చిన్నప్పుడు తన తండ్రితో కలిసి ప్రయాణించడం, ఒక రాత్రి గుహలో తండ్రి మంట పెట్టడం, ఆ మంట చూసి పులి రావడం, పొరపాటున తండ్రి చేతిలోని మంట పులి కంటికి తగలడం, చివరకు తండ్రిని పులి చంపడం అన్నీ అతనికి గుర్తొస్తాయి. పులి వెళ్లిపోయాక నల్లచిరుత ఆ చిన్న పిల్లాడిని చూసి తోడేళ్లకు అప్పగించిందని బాలుడు తెలుసుకుంటాడు. తన గతం తెలుసుకుని బాలుడు షాక్లో ఉండగా అతనికి తెలియకుండానే ఆ భారీ కొండచిలువ అతన్ని పూర్తిగా చుట్టేసి బంధిస్తుంది.